హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బొరుగులతోటి మీకు 2 రకాల స్నాక్స్ రెసిపీస్ చూపించబోతున్నాను. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెట్టడానికి ఈ రెసిపీస్ చాలా బాగుంటాయి. చాలా క్విక్గా చేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను యాడ్ చేసి ఫ్రై చేయాలి. వీటిని ఇలానే కదుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన 3 ఎండుమిర్చి, కొద్దిగా దంచిన 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివరిగా 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసి ఫ్రై చేయండి. ఇలా బాగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని మరీ ఎక్కువసేపు వేయించకుండా దీనిలో బొరుగులను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద కప్పుతో తీసుకున్నానండి, అంటే 100 గ్రాముల వరకు ఉంటాయి. వీటికి ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం వీటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మెత్తబడిపోకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు మరమరాలతోటి మరొక మంచి హెల్తీ రెసిపీ చూసేయండి. దీంట్లో అస్సలు ఆయిల్ యూస్ చేయమండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. దీనిలోకి 2 పెద్ద కప్పులతోటి మరమరాలు తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు కట్ చేసిన టమాటా ముక్కలు, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1 నిమ్మకాయని ఇలా రసం పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలాలన్నీ మరమరాలకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు చేత్తో ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలపండి, బాగా మిక్స్ అవుతాయి. చూడండి, ఇవన్నీ ఇలా బాగా కలిపిన తర్వాత కార్న్ మిక్స్చర్ ఉంటుంది కదా, దాన్ని నేను ఇక్కడ 1 కప్పు తీసుకుంటున్నాను. దీనికి బదులుగా మనం బూందీ మిక్స్చర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత వేయించిన పల్లీలు 1/2 కప్పు యాడ్ చేసి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కార్న్ మిక్స్చర్ని కానీ బూందీ మిక్స్చర్ని కానీ యాడ్ చేసుకోవటం వల్ల మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దీంట్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినా లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బౌల్స్లో వేసి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే ముందుగా లైక్ చేసేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.